పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కునే ఒక విచిత్రమైన షాపింగ్ నేను చేయబోతున్నాను. అది కూడా నాన్ బ్రాండెడ్ క్లాతింగ్ ఇచ్చినా సరే మీరు బ్రాండెడ్ క్లాతింగ్ తీసుకోవచ్చు అనమాట. అంత మంచి సేల్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. మనకి జస్ట్ ఇంకా 2 days మాత్రమే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియో. ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ షాపింగ్ షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు కొనుక్కునే ఒక విచిత్రమైన షాపింగ్ నేను చేయబోతున్నాను అనమాట. మన ఇంట్లో అందరికీ పాత బట్టలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే అవి ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాము, లేదు అనుకుంటే ఇంకా పడేస్తూ ఉంటాము, ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడు పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు ఇంటికి తెచ్చుకునే ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అది కూడా నాన్ బ్రాండెడ్ క్లాతింగ్ ఇచ్చినా సరే మీరు బ్రాండెడ్ క్లాతింగ్ తీసుకోవచ్చు అనమాట. అంత మంచి సేల్ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. అండ్ ఈ సేల్ వచ్చేసి మనకి జస్ట్ ఇంకా 2 days మాత్రమే ఉంటుంది. అండ్ సండే అండ్ మండే వరకు ఉంటుంది అనమాట. సో ట్యూస్డే నుంచి ఇంకా ఆఫర్ అయితే ఉండదు. సో ఎక్కడ ఏంటి అనేది కూడా చూద్దాము. ఇది వచ్చేసి వైజాగ్ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో సేల్ అయితే పెట్టారనమాట. ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీ అని ఉండేది, బట్ ఇప్పుడు ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని చేంజ్ చేశారు. వాళ్ళు వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్ అయితే పెట్టారనమాట. ఎక్స్చేంజ్ యువర్ ఓల్డ్ క్లాత్స్ అండ్ సమ్ న్యూ స్టఫ్ అని చెప్పేసి వాళ్ళైతే కొత్త ఆఫర్ పెట్టారు. సో దీంట్లో మనం ఏంటంటే మన పాత ఐటమ్స్ యాక్చువల్గా నేనైతే మాత్రం కొంచెం మరీ పాతవి లాంటివి అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో అని చెప్పి కొంచెం కొత్త బట్టలే ఇచ్చాను. బట్ అస్సలు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. మీరు ఏ క్లాతింగ్ ఇచ్చినా వాళ్ళు అస్సలు ఏం పట్టించుకోవట్లేదు. సో ఒక కుర్తీ ఇస్తే దానికి మనకి 200 రూపీస్ తగ్గుతుంది. ఒక జీన్స్ ఇస్తే, లేడీస్ జీన్స్ ఇస్తే మనకి 400 రూపీస్ తగ్గుతుంది. అండ్ టీషర్ట్ ఇస్తే 200 రూపీస్ తగ్గుతుంది. ఇలా అనమాట ఒక్కొక్క ఐటమ్స్కి. ఇంకా మనం ఫుట్వేర్ కూడా ఇవ్వచ్చు అనమాట. పాత ఫుట్వేర్ ఇస్తే కొత్త ఫుట్వేర్ పైన మనకి డిస్కౌంట్ ప్రైస్ తగ్గుతుంది అనమాట. ఇది మాత్రమే కాకుండా మనకు అక్కడ జనరల్గా 50% సేల్ రన్ అవుతుంది. మనం పే చేయాల్సిన 50%లో మనం ఈ క్లాతింగ్ ఇస్తే కనుక మనకి ఇంకా డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఇంకా నేను క్లియర్గా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమైపోయింది కదా, చలో లెట్స్ గెట్. సో మేము వచ్చేసాము ఫ్యాషన్ ఫ్యాక్టరీకి అనమాట. ఇది వచ్చేసి మనకి ఆసల్మెట్ట జంక్షన్లో ఉంటుంది. సో ఇంతకుముందు బ్రాండ్ ఫ్యాక్టరీ అని ఉండేది, ఇప్పుడు దాన్ని ఫ్యాషన్ ఫ్యాక్టరీ కింద మార్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా, బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి సేల్ ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆఫ్ ది ఓల్డ్ ప్రోడక్ట్ అనమాట. మనం పాత ప్రోడక్ట్ ఇస్తే దానిపైన మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అని చెప్పేసి కొంత అమౌంట్ అనేది తగ్గిస్తారు. ఆల్రెడీ ఇక్కడ 50% సేల్ రన్ అవుతుంది. అండ్ దానిపైన మనకి ఇంకా పే చేయాల్సిన 50%లో మనకి ఈ ఎక్స్చేంజ్లో ఇంకా తక్కువకి వస్తాయి అన్నమాట. సో చాలా మంచి ఆఫర్. ఇంకా 2 days మాత్రమే ఉంది కాబట్టి ఎవరు లేట్ చేయకుండా వెళ్ళండి. నేను యాక్చువల్గా ముందే పెట్టాల్సింది, కాకపోతే కొంచెం బిజీగా ఉండి నేను ఈ వీడియో పెట్టలేకపోయాను అనమాట. సో చూడండి, అన్ని క్లాతింగ్ పైన మనకి 50% ఆఫ్ ఉంది. అండ్ ఆ 50%లో మనకి ఇంకా ఒక్కొక్క ప్రైస్ పడుతుంది అనమాట. నేను ఇంకా కుర్తీస్ అయితే చూస్తున్నాను. ఒక్కొక్కటి మనకి ఇప్పుడు సేల్ ప్లస్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది కాబట్టి మంచి డిస్కౌంట్స్లో వస్తాయి. అండ్ ఈ వీనెక్ ప్యాటర్న్స్ మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి ఇవి కూడా చూస్తున్నాను అనమాట. ఇంత లోపల అక్కడ ఉన్న అమ్మాయికి క్లియర్గా అసలు ఈ ఎక్స్చేంజ్ వాల్యూకి సంబంధించి ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకుంటున్నాను. మీరు కూడా వినండి. మీకు జీన్స్ అయితే లేడీ జీన్స్ కి అయితే 300 కూపన్ ఇస్తారు మేడం. ఓకే, 300 తెచ్చుకొని మీరు టాప్ తీసుకున్నారనుకోండి, దీని మీద 200 మైనస్ అవుతుంది. ఓకే 300 ప్లస్ అయ్యండి ఒక నిమిషం, ఇప్పుడున్న ఆఫర్ ప్లస్ 200 అడిషనల్ అది అవుతుంది. మనం ఎక్స్చేంజ్లో అయితే జీన్స్కి అయితే 300, జెంట్స్ జీన్స్ అయితే 400. ఓకే, ఇంకా కుర్తీ అయితే 200, ఇంకా లేడీస్ అయితే 300, షర్ట్ అయితే 250. ఓకే, టీ షర్ట్ అయితే 150 మెన్స్ది, గర్ల్స్ టీ షర్ట్ అయితే 100 రూపీస్. ఓకే సూపర్, అదే బాగున్నది. సో విన్నారు కదా, ఎక్స్చేంజ్లో వాళ్ళు ఒక్కొక్క క్లాతింగ్కి ఏ ప్యాటర్న్ ఆఫ్ క్లాతింగ్కి ఏ ప్రైసింగ్ ఇస్తున్నారు అనేది మీరు క్లియర్గా విన్నారు కదా. అందుకే వాళ్ళ చేతే చెప్పించాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, మనకన్నా కూడా వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పేసి. సో ఇంకా చూస్తున్నాను అనమాట ఏమేమి షాపింగ్ చేయాలి. యాక్చువల్గా నేను ఇది 2 days షూట్ చేసిన వ్లాగ్. ఒకసారి మేము నార్మల్గా చూడటానికని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇదైతే చూసామన్నమాట. సో ఓకే బాగుంది, ఇంకొకసారి వచ్చి క్లియర్గా వీడియో మీకు షేర్ చేద్దాము అని చెప్పి
ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చి చూస్తున్నాను. ఎక్కడ చూసినా నాకు ఎందుకో నా కళ్ళకి ఎల్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎల్లో కలరే నేను ఫస్ట్ నుంచి పిక్ చేసుకుంటున్నాను, నాకు అన్నీ అవే కనిపిస్తున్నాయి. ఈ హల్దీ మూడ్ ఇవంతా కూడా ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, వెడ్డింగ్ సీజన్, ఇదన్నిటి వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఎల్లు పైకి కళ్ళు ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. సో నేను ఇలా ఇవన్నీ చూస్తున్నంత సేపట్లో మా వారు ఎక్కడికి వెళ్ళినా నాకు తన షాపింగ్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో లేడీస్ కౌంటర్ అని చెప్పి ఇబ్బంది పడకుండా, సిగ్గు పడకుండా తనకి నచ్చినవి, నాకు సూట్ అవుతాయి అనిపించేవి అన్నీ సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటారనమాట. సో నేను ఇవన్నీ చూస్తున్నంతలోపు తను నా కోసం కొన్ని అయితే సెలెక్ట్ చేశారు, చూపిస్తాను చూడండి అవి కూడా. యాక్చువల్గా మనకి బ్రాండెడ్ క్లాతింగ్లో ఆ క్లాత్, ఆ ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది కదా. సో నాకైతే మాత్రం బాగా నచ్చుతాయి అనమాట. బ్రాండెడ్లో నాకు ఆ ఫ్యాబ్రికే బాగా నచ్చుతుంది. కొన్ని మనకి ట్రెండ్స్లో 500కి సేల్లో వచ్చే ఉంటాయి కదా, అది రేయాన్ వస్తాయి. అవైతే కొంచెం తక్కువ క్వాలిటీ రేయాన్, ఎక్కువ ఐరనింగ్ అది అవసరం ఉంటుంది. సో అలా లేకపోతే వేసుకోలేము. ఆ ఫ్యాబ్రిక్ నేను ఎక్కువ తీసుకోను అనమాట. అంటే లైక్ తక్కువ క్వాలిటీ రేయాన్ నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్లాతింగ్ నాకు నచ్చింది. ఈ ప్యాటర్న్ ఆఫ్ కుర్తీస్ అంటే ప్లెయిన్ కుర్తీ వచ్చేసి మనకి ఇలా సింపుల్గా బాగా వచ్చింది, కానీ ఆ క్లాత్ అని చెప్పి నేను తీసుకోవట్లేదు అనమాట. ఇందులో కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా డైలీ ఆఫీస్ వేర్ అలాంటివి ప్రిఫర్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇవన్నీ మనకి 300-400 ఆ ప్రైస్ రేంజ్లో పడుతున్నాయి అనమాట. చూపించిన ప్లెయిన్ కుర్తీస్ జస్ట్ 300-250 అలా పడుతున్నాయి. అండ్ కుర్తా సెట్ వచ్చేసి మనకి ఇది ఈ కంప్లీట్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ వాల్యూతో కలిపి దీని ప్రైస్ మనకి 800 రూపీస్ పడుతుంది అనమాట. ఇది మొత్తం కుర్తీ ప్లస్ ప్యాంట్ సెట్ అనమాట. సో ఇంతకన్నా రీజనబుల్గా ఎక్కడ ఉంటుంది చెప్పండి. మనకి ఒక కుర్తీ ప్లస్ ప్యాంట్ సెట్ అంతా కూడా మనకి 800, అది కూడా బ్రాండెడ్ క్లాతింగ్లో, అంటే ఇంకా మంచి ప్రైస్ అనే కదా. సో ఇంకా చాలా చూస్తున్నాం అనమాట. ఏవి మంచి అట్రాక్టివ్ కలర్స్, ఏ కలర్స్ కొంచెం యూనిక్గా ఉంటాయి, ఇవన్నీ చూసుకొని తనైతే నా కోసం అన్నీ సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటారు. సో నేను కూడా వెతుకుతున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్నవి కన్నా కూడా తను సెలెక్ట్ చేసేవి నేను ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నా కూడా నాకు అంత ఇది నాకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనిపించదు. తను సెలెక్ట్ చేసేవి మాత్రం చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట నాకు. అలా కొంచెం సెలెక్టివ్గా బాగా చూస్ చేస్తారు. సో ఇంకా చూస్తున్నాను, నేనైతే సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను ఏం తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ మనకి బేసిక్గా చెప్తున్నాను చూడండి, ఒక 699 రూపీస్ కుర్తీ ఉందనుకోండి, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్, అది కూడా ఆఫ్టర్ ఎక్స్చేంజ్ వాల్యూతో మనకి దాని కాస్ట్ వచ్చేసి లైక్ ఒక 220 రూపీస్, 300 రూపీస్ అలా అండర్ 300 వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే 699 అంటే 700 రూపీస్ కదా, మనకి 50% డిస్కౌంట్ ఉంది. సో 700 రూపీస్ది మనకి 350 పడుతుంది. ఆ 350లో మనకి కుర్తా ఇచ్చామనుకోండి, కుర్తీ ఎక్స్చేంజ్ వాల్యూ మనకి 200 అనమాట. సో 350 రూపీస్ది 200 పోతే మనకి ఇంకా 150 రూపీస్ అలా పడతాయి అనమాట. సో మనం 50% డిస్కౌంట్ ఉన్నది తీసుకుంటే, కొన్నింటికి 40% డిస్కౌంట్ ఉంది. సో అలా తీసుకుంటే మనకి 220 రూపీస్ అలా పడతాయి. సో నేనైతే ఈ 699ది 40% డిస్కౌంట్లో అయితే ఒకటి తీసుకున్నాను. అండ్ చూడగానే ఎందుకో ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ నాకైతే భలే నచ్చేసింది. సో చూద్దాం ఒకసారి తీయండి అన్నాను, కానీ నాకైతే తీసాక అంతేం నచ్చలేదన్నమాట. అండ్ ఈరోజు బ్రాండెడ్ క్లాతింగ్లో నేను ఎక్కువ కాటన్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను అనమాట. మనకి బ్రాండెడ్ ఐటమ్స్లో కాటన్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. రేయాన్, ఇంకా పార్టీ వేర్ ఐటమ్స్, ఇంకా చందేరి ఫ్యాబ్రిక్స్, ఎథ్నిక్ వేర్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కానీ ఈరోజు నేను కాటన్లో కూడా చూసాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి జీన్స్, జెగ్గిన్స్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నింటి పైన కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. సో లైట్ కలర్స్, ప్యాస్టల్ కలర్స్ అన్నీ మా వారు చూసుకొని సెలెక్ట్ చేసి తీస్తున్నారు, చూసారా. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే, నాకు నచ్చిన ప్యాటర్న్ తీసుకుంటే సైజెస్ సెట్ కావట్లేదు అనమాట. నాకే కాదు, ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లమే ఇది. మనకి ప్యాటర్న్ ఆఫ్ కుర్తీ నచ్చింది అంటే అందులో మనకి సైజ్ సెట్ కాదు. ఒకవేళ సైజ్ సెట్ అయింది, ప్యాటర్న్ బాగుంది అనుకుంటే మనకి ఇంకా కలర్ సెట్ కాదనమాట. ఇలా ఏదో ఒకటి ట్విస్ట్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ కుర్తీ చూడండి, నాకు ఆయనకి ఈ కుర్తీ బాగా నచ్చింది. నాకన్నా కూడా ఆయనకి ఎక్కువ బాగా నచ్చింది అనమాట ఆ కుర్తీ. కాకపోతే అది మీడియం సైజ్ అనమాట. చాలా కొంచెం లూజ్ అవుతుంది కదా అన్నట్టు ఆలోచిస్తున్నాను. బట్ ఏంటంటే, అండ్ హ్యాపీ టు సే దట్ నేను మీడియం టు లార్జ్ సైజులో ఉండేదాన్ని, అంటే బ్రాండెడ్ క్లాతింగ్ తీసుకునేటప్పుడు. బట్ ఇప్పుడు వెయిట్ లాస్ అయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ
స్మాల్ సైజ్కి ఫిట్ అవుతున్నాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు మై స్మాల్ సైజ్ కుర్తీస్. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రై చేస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా. స్మాల్ ఒక్కటే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట, మిగతావన్నీ కూడా లైక్ లూజ్ అయిపోతున్నాయి. సో ఆ కుర్తీ అంత నచ్చింది. సైజ్ ఫిట్ కాలేదు అన్న బాధ కన్నా అబ్బా నాకు సైజ్ లూజ్ అయింది కాబట్టి నేను సన్నమయ్యాను అన్న ఫీలింగ్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తానికి కొన్ని ఐటమ్స్ అయితే ఫైనల్లీ తీసుకుని ఇంకా ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఆ కుర్తీ అయితే నాకు భలే నచ్చింది తెలుసా. మీకు అసలు కెమెరాకి తెలియట్లేదు కానీ బయట అది ఎంత మంచి క్వాలిటీ ఉంది తెలుసా, ఎంత మంచి షైన్ ఉందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇన్ని కుర్తీస్లో నేనైతే ఒక 2 కుర్తీస్ మాత్రమే తీసుకొని వచ్చాను. సో తీసుకుని ఇదైతే ట్రై చేద్దాము అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక కాటన్ ఫ్రాక్ మోడల్ కుర్తీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మొత్తానికి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఇది అనమాట నేను ట్రై చేసిన ఫస్ట్ కుర్తీ. ఎలా ఉంది ఈ కుర్తీ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇది ఫ్రంట్కి మనకి కాలర్ నెక్ వచ్చేసి ఒక బటన్ ప్యాటర్న్లో అయితే వచ్చిందనమాట. సో కాటన్ కదా ఇది. అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ కుర్తీ. చూడండి ఎంత మంచిగా ఫిట్ అయిందో. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతలోపు మా వారు ఇంకొక కుర్తీ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా ట్రై చేయని చెప్పారు. సో ఇది కూడా కెమెరాకి తెలియట్లేదు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట, ఒక చిన్న షైన్ ఉన్న ఫ్యాబ్రిక్. సో ఇలా వచ్చింది కుర్తీ అంతా. మనం రెగ్యులర్ వేర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కుర్తీ అయితే, ఇది కూడా స్మాల్ సైజ్ కుర్తీయే. ఇది కూడా నాకు మంచిగా ఫిట్ అయింది, చాలా నచ్చింది. అండ్ మీ అందరికి అనిపించవచ్చు ఇందులో ఏముంది ఈ కుర్తీలో అని చెప్పి, మంచి ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకొక కుర్తీ సెట్ అనమాట, దానికి ప్యాంట్ వచ్చేసి పిన్ చేసి ఉందనమాట. సో ఆ పిన్ నేను తీయకుండానే అలా వేసేసుకున్నాను, స్మాల్ సైజు అలా ఉన్నా సరే ఇది నాకు సరిపోయిందనమాట. చూడండి, అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను మళ్ళీ స్మాల్ సైజ్కి వచ్చానని చెప్పి ఇందాక చెప్పాను కదా, నాకు కుర్తీ సెట్ కాలేదు, లూజ్ వస్తుంది, ఇది మీడియం అని చెప్పి. ఇది లూజ్ అనమాట, మీడియంది. సో కొంచెం లూజ్ అయింది, బట్ ఇంకా తీసేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాను లూజ్ అయినా కూడా, ఎందుకంటే మా వారికి అది ఎందుకో తెగ నచ్చేసింది. బట్ ఇదేంటంటే ఇటువంటి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో మనకి లోపల అంతా కూడా ఎలివేట్ చేసి చూపించినట్టుగా ఉంటుంది. సో అందుకే ఇవి కొంచెం లూజ్ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, కొంచెం మనకి మరీ ఫిట్గా ఉంటే అంత బాగోదు. అండ్ ఇది చూడండి, తను ఇంకొక కుర్తీ సెలెక్ట్ చేసి తెచ్చారు. ఇది కూడా అలాగే ఉందన్నమాట, ఏదో బాబా గారిలా అనిపించింది నాకు. సో మీడియం సైజ్ అన్నీ కూడా ఇలానే అయిపోయాయి. బట్ నాకైతే ఫేవరెట్ మాత్రం ఈ కుర్తీ చాలా బాగా నచ్చింది. సో ఆ రోజు ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయగానే మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అండ్ ఇవన్నీ అయిపోగానే మేము మెన్స్ వేర్లోకి వచ్చామన్నమాట. లక్కీకి కూడా ఇంకా డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి. లేడీస్ మాట పక్కన పెడితే జెంట్స్కి బ్రాండెడ్ క్లాతింగ్ తక్కువ ప్రైస్లో ఉండవు కదా. చూడండి ఎంత మంచి షైన్ అవుతుందో ఫ్యాబ్రిక్, ఇందాక చెప్పాను కదా. సో జెంట్స్కి వచ్చేసి మనకి బ్రాండెడ్ క్లాతింగ్లో చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి కదా. సో ఎందుకని చెప్పి లక్కీకి అసలు ట్రై చేద్దాము ఎలా ఉన్నాయి ప్రైసింగ్ అని చెప్పి చూద్దామని అయితే పైకి వచ్చాము. ఎంత మంచి డీల్స్ ఉన్నాయి తెలుసా, ఎంత మంచి ప్రైసెస్లో. ఇప్పుడు మేము డ్రెస్ తీసుకోబోతున్నామంటే ఒక జాన్ ప్లేయర్ షర్ట్ అంటే జాన్ ప్లేయర్ బ్రాండ్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ బ్రాండెడ్ షర్ట్ మేము చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పర్చేస్ చేసాము. అండ్ దాంతోపాటు డెనిమ్ జీన్స్ కూడా పర్చేస్ చేసామన్నమాట. సో కంప్లీట్ డ్రెస్ అంతా కూడా మాకు ఈ ఎక్స్చేంజ్లో మాకు ఎంత పడింది, ఒక 1100-1200 హార్డ్లీ ఆ ప్రైస్ పడింది అనమాట. సో 1100-1200కి ఒక షర్ట్ ప్యాంటు వచ్చేసింది అనమాట. బట్ ఆ షర్ట్ ప్రైస్ వచ్చేస్తే మనకి 1500-1800 అలా ఉంది. కానీ ఈ ఎక్స్చేంజ్ వాల్యూ ప్లస్ డిస్కౌంట్ వాల్యూ ఇవన్నిటితో మనకైతే అంత రీజనబుల్గా వచ్చిందనమాట. లక్కీకి కూడా వీడియో కాల్ చేసి చూపించాము, ఇంట్లో ఉన్నాడు లక్కీ. సో ఈ మధ్య కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి హాస్టల్ నుంచి తీసుకొచ్చాము. సో వీడియో కాల్ చేసి చూపించగానే
వాడికి నచ్చిన కలర్ వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ నేను ఎందుకు ఎప్పుడు బ్లూ మీదే పడతాను. చెక్స్ జెంట్స్కి సంబంధించి చెక్ షర్ట్స్ ఏమైనా తీయాలంటే నాకు ఫస్ట్ బ్లూ పైకే వెళ్తుంది అనమాట. అందుకని చెప్పి రకరకాల షర్ట్స్ ఇంకా లక్కీకి లేని కలర్ ఏది ఇవన్నీ ఆలోచిస్తూ మొత్తానికి వాడికి నచ్చే షర్ట్ అయితే ఒకటి తీసాము. దాంతోపాటు ఒక ప్యాంట్ కూడా సెట్ అయిందనమాట. సో నేనైతే కంప్లీట్గా 3 కుర్తీస్ అండ్ ఒక షర్ట్ ఒక ప్యాంట్ తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ 2000 రూపీస్ మనం బిల్ చేసినట్టయితే కనుక మీకు మంచిగా ఇక్కడ ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారనమాట. సో 2000 బిల్ చేసే వారికి ఫ్రీ రిటర్న్ గిఫ్ట్ కూడా వస్తుంది. సో మీరు కూడా ఇంకెందుకు లేటు, హ్యాపీగా ఒకసారి వెళ్ళి షాపింగ్ అయితే చేసేసేయండి. చాలా మంచి రీజనబుల్ ప్రైసెస్లో మనకి బ్రాండెడ్ క్లాతింగ్ అనేది దొరుకుతుంది అనమాట. సో గో అండ్ విజిట్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ. ఇప్పటి వరకు మీరు చూడకపోతే కనుక వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. అండ్ ఒకవేళ వెళ్ళుంటే కామెంట్స్లో షేర్ చేయండి మీకు ఈ విషయం ముందే తెలుసా లేదా అనేది. అండ్ నేను చెప్తుంది వచ్చేసి వైజాగ్ బ్రాంచ్ గురించి అనమాట. దీని బ్రాంచెస్ ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. సో మొత్తానికి ఇది వాళ్ళ వీడియో అనమాట. బిల్లింగ్ దగ్గర అయితే నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మన పాత క్లాతింగ్ ఇచ్చి దానికి సంబంధించిన కూపన్స్ తీసుకురావడానికి మా వారు వెళ్ళారు. సో ఆ కూపన్స్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్ బిల్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి షాపింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.